అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో న్యూస్. గత ప్రభుత్వంలో ఏదైతే ప్రతిష్టాత్మకంగా అప్పటి ప్రభుత్వం తీసుకున్నటువంటి పథకం ఆడుదాం ఆంధ్ర, అప్పటి శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, అదేవిధంగా ఆ యొక్క క్రీడా శాఖ మంత్రిగా ఉన్నటువంటి రోజా గారి మీద ఆడుదాం ఆంధ్రాలో అనేక రకాల కుంభకోణాలు జరిగాయని చెప్పేసి, ఆర్థికంగా చాలా భారీ అవకతవకలు జరిగాయని చెప్పేసి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఏసీబీ చేత విచారణ చేయించాలని చెప్పేసి ఆదేశించింది కూటమి ప్రభుత్వం. అయితే ఇదే అంశానికి సంబంధించి మాట్లాడదాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. సార్ ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ యొక్క అందరి చేత క్రీడలకు సంబంధించినటువంటి వాటిని బయటికి తీయాలని చెప్పేసి, క్రీడాకారులను ప్రోత్సహించాలని చెప్పేసి అప్పటి గవర్నమెంట్ చాలా గొప్పగా చెప్పుకుంది. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు, రోజా గారు క్రికెట్ ఆడుకునే వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు దానికి సంబంధించి చాలా కల్తీ సంబంధించినటువంటి కిట్లు, క్రీడా సామాగ్రి కొనుగోలు చేశారని, డబ్బులు చాలా పెద్ద మొత్తంలో ముట్టాయని చెప్పేసి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా దీని మీద ఏసీబీ విచారణ జరిగించి వాస్తవాలు ఆధారాలను కూడా బయటపెట్టాలని కూటమి ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఇప్పుడు అందరూ కూడా రోజా గారి వైపు చూస్తున్నారు. ఈ సంబంధించిన కేసులో జైలుకి వెళ్ళొచ్చా లేదా, అసలు ఆవిడ భవిష్యత్తు ఏంటని చెప్పేసి అనుకుంటారు. ఈ అంశం గురించి మీరే ఉంటారు? ఇప్పుడు ఒకటైతే వాస్తవం, ఆడుదాం ఆంధ్ర అనే పేరుతోటి ఎన్నికలకు ముందు యువతని తనకు దగ్గరగా చేర్చుకోవాలి అనే ఒక లక్ష్యంతో, అంటే స్పోర్ట్స్ అనేది ఒక ఎమోషనల్ ఇష్యూ కాబట్టి ఆ స్పోర్ట్స్ నిర్వహణ ద్వారా యువతని తన పార్టీకి చేరువగా చేసుకోవాలనేది జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రయత్నం చేశాడు. అయితే ఇక్కడ ఆ పథకం అనౌన్స్ చేసిన తర్వాత, అంటే ఆ ప్రోగ్రాం పథకం అని కూడా అనడానికి వీల్లేదు, ఆ ప్రోగ్రాం అనౌన్స్ చేసిన తర్వాత ఇంప్లిమెంటేషన్లో చాలా ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారు. వాస్తవంగా ఎన్ని లక్షల మంది ఆడియన్స్ని తరలించాము అని చెప్పిన దాంట్లో కానీ, వాళ్ళకి ఫెసిలిటేషన్ పరంగా భోజనాలు ఏర్పాటు చేశాము, ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేశామని చెప్పిన దాంట్లో కానీ, క్రీడాకారులకి విజయం సాధించిన వాళ్ళకి నగదు బహుమతులు అందించామన్న విషయంలో కానీ, ఆ క్రీడాకారులకు అందించిన స్పోర్ట్స్ కిట్స్ విషయంలో కానీ నాణ్యతా ప్రమాదాలు తిలోదకాలు ఇచ్చారు. అంటే సబ్స్టాండర్డ్ క్వాలిటీ కిట్స్ కొనుగోలు చేశారు. ఓకే. అదే సందర్భంలో తప్పుడు లెక్కలు చూపించడం ద్వారా ఖర్చు ఎక్కువగా చూపించి ఎక్కువగా మనీ డ్రా చేశారు. కానీ బ్యాక్ డోర్లో కిక్ బ్యాక్స్ రూపంలో పెద్దలకు అందాయి అని చెప్పని అప్పుడు ఆ ప్రభుత్వ హయాంలోనే ఆరోపణలు వచ్చినాయి. కాకుంటే ఆ రోజు వాళ్ళ ప్రభుత్వ ప్రోగ్రాము, ఆ రోజు వాళ్ళ మంత్రులు, వాళ్ళ శాప్ చైర్మన్లో తిన్నా కూడా వాములు మేసే స్వామివారికి పచ్చగడ్డి మహాప్రసాదం అని చెప్పని వేల కోట్ల రూపాయలు దోచుకునే పాలకులకి వాళ్ళ ప్రభుత్వంలో ఒక శాఖకి సంబంధించిన ఒక 120 కోట్ల ప్రోగ్రాంలో జరిగే అవినీతి పట్ల వాళ్ళకేం పెద్ద ఇష్యూ కాదు ఆ రోజుల్లో. మనం వాములు మేస్తూ ఉన్నాం, మన సహచరులు పచ్చగడ్డే కదా తింటుంది, పానీలెమ్మ అనుకునే టైపు పాలకులు ఆ రోజున. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే పచ్చగడ్డే 120 కోట్లు కేవలం పచ్చగడ్డ, ఇంకా వాములు అయితే ఇంకెన్ని వేల కోట్లు లెక్కేసుకోవచ్చు. అదేనండి, ఇది 100 కోట్లు, అది 1000 కోట్లు, లక్షల కోట్లు ఉంటుంది. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, రోజా గారు ఈ మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నాకు ఎగ్జాక్ట్గా ఏ సినిమానో గుర్తులేదు కానీ జూనియర్ ఎన్టీఆర్ సినిమా, బ్రహ్మానందం, నాజరు పోలీస్ ఆఫీసర్లు బావబామర్దులు, వాళ్ళిద్దరికి మధ్య అప్పటి వరకు నాజర్ ఆధిపత్యం కొనసాగుతూ ఉంటుంది ఇంట్లో. ఈ జూనియర్ ఎన్టీఆర్ రెచ్చగొట్టిన తర్వాత బ్రహ్మానందం ఎదురు తిరుగుతాడు, రెచ్చిపోయి డైలాగులు వేస్తూ ఉంటాడు. కమెడీను తను ఆ విధంగా రెచ్చిపోతుంటే మనందరం పొట్టచెక్కలు ఈ విధంగా నవ్వుకుంటూ ఉంటాం. రోజా గారు కూడా మొన్న వాళ్ళ ప్రభుత్వం మీద, వాళ్ళ పాలన మీద, వాళ్ళ నాయకుల మీద వరుసపెట్టి వేల కోట్ల రూపాయల ఆరోపణలు వస్తూ ఉంటే, విచారణ జరుగుతూ ఉంటే, వరుస క్రమంలో అరెస్టులు జరుగుతూ ఉంటే, ఆమె బ్రహ్మానందం టైప్లోనే రెచ్చిపోయి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఈ మధ్య. అంటే జబర్దస్త్ జడ్జిగా పనిచేసిన ఆవిడ కదా, మీరు సెంటీమీటర్ చేస్తే నేను రేపు కిలోమీటర్లు చేపిస్తాం మా పాలన వచ్చిన తర్వాత. అంటే ఇప్పుడు మీరు జరుపుతున్న విచారణలో మీరు మా వాళ్ళ మీద నమోదు చేస్తున్న కేసులు ఒక సెంటీమీటర్ అయితే రేపు మీకు కిలోమీటర్ల లెక్కన పరిచయం చేస్తామని చెప్పని రెచ్చిపోయి ఆర్భాటపు ప్రకటనలు ఇచ్చింది. అంటే ఇప్పుడు మీరు వెలికితీసింది మొత్తం సెంటీమీటరేరా పిచ్చోళ్ళలారా అని చెప్పని ఆమె చెప్తుంది. మీరు తవి తీయాల్సిన ఇంకా చాలా ఉన్నాయి, మీరు చేసిన ఈ సెంటీమీటర్కే మాకు ఎక్కడ లేని ఆవేశం వస్తుందని చెప్పని చెప్తా ఉంది ఆమె. అయితే గమనించుకోవాల్సింది ఏంటి అంటే, ఇవాళ ఆడుదాం ఆంధ్రాకి సంబంధించి ఏసీబీ విచారణకు ఆదేశించారు. నిన్న అసెంబ్లీలో చర్చ జరిగింది. బోమ అఖిలప్రియ గారు, గౌ శిరీష్ గారు, ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, ముగ్గురు శాసనసభ్యులు ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించారు. క్రీడా శాఖ మంత్రిగా ఉన్న రాంప్రసాద్ రెడ్డి గారు విచారణకు ఆదేశిస్తామని చెప్పారు.
చెప్పిన విధంగానే ఈరోజు ఏసీబీ విచారణకు ఆదేశించారు. ఎస్, డ్యూ ప్రాసెస్ డెఫినెట్గా ప్రభుత్వం ఫాలో అవుద్ది. ఎందుకంటే మంత్రిగా ఉన్న రోజుల్లో ఆమె తీసుకున్న నిర్ణయం ప్రాతిపదికగా విచారణ జరగాలి కాబట్టి ఆమె మీద ఉన్న ఆరోపణలు నిర్ధారణ జరగడానికి ఆమె మీద కనుక కేసు నమోదు చేయాల్సి వస్తే 100% గవర్నర్ గారి నుంచి 17A ముందస్తు అనుమతి తీసుకొని కేసు నమోదు చేస్తారు. అదేటు ఆ ప్రొసీజర్ ఫాలో అవుతారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది, ఇవాళ ఆడుదాం ఆంధ్ర ఆరోపణలు వచ్చినాయి, కానీ ఆమె మీద చాలా స్పష్టంగా ఇప్పటికే 7 సువ్వల వెనక నిలబెట్టాల్సినంతటి స్పష్టమైన ఆధారాలతో కూడిన ఆరోపణలు ఉన్నాయి. ఆమె 2022 ఏప్రిల్లో క్రీడా శాఖ మంత్రిగానే కాదు, టూరిజం శాఖ మంత్రిగా కూడా పనిచేసింది 2022 ఏప్రిల్ నుంచి. మరి టూరిజం మంత్రిగా ఆమె హయాంలో చాలా తప్పులు జరిగాయి. ఉదాహరణకి విశాఖపట్నం రుషికొండ మీద హరిత రిసార్ట్స్ పేరిట ఉన్న రిసార్ట్స్ టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వానికి సంవత్సరానికి 9 కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చుతూ ఉన్నాయి. అలాగే ఒక 55-60 మందికి అక్కడ ఉపాధి కల్పిస్తూ ఉన్నాయి. అటువంటి రిసార్ట్స్ని కూల్చి నేలమట్టం చేసి అక్కడ 452 కోట్ల రూపాయలతోటి ఒక ప్యాలెస్ నిర్మాణం చేశారు టూరిజం డిపార్ట్మెంట్ నిధులతో. జనరల్గా ఇరిగేషన్కో, హైర్ ఎడ్యుకేషన్కో, హెల్త్కో, సివిల్ సప్లైస్కో, సోషల్ వెల్ఫేర్కో కేటాయించినంతటి భారీ నిధులు టూరిజం డిపార్ట్మెంట్కి ఉండవు. రాష్ట్ర వ్యాప్తంగా టూరిజం ప్రమోషన్ కోసం వివిధ ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టాల్సిన నిధులు మొత్తాన్ని తీసుకెళ్లి గుండుగుత్తగా రుషికొండ మీద కుప్పబోసారు 452 కోట్లు. దాంతో ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని టూరిజం ప్రాజెక్టులు కొండెక్కినాయి. వాటికి నిధులు కేటాయింపు లేదు, మొత్తం ఇక్కడ కుట్టబోసారు. ఏం సాధించారు? 12 బెడ్రూమ్లు ఉన్న ఒక పెద్ద ప్యాలెస్ నిర్మాణం చేశారు. ఒక్కొక్క స్క్వేర్ ఫీటు 26,000 ఖరీదుతోటి. అంతిమంగా టూరిజం డిపార్ట్మెంట్కి దాన్ని ఏం చేసుకోవాలో తెలియదు. ఇవాళ మనకి వెనకటి రోజుల్లో రాజేంద్ర ప్రసాద్ది రాజేంద్రుడు గజేంద్రుడు అని ఒక సినిమా వచ్చింది. లాటరీలో రాజేంద్ర ప్రసాద్కి ఏనుగు వచ్చింది. పెద్ద ఘనంగా ఆ పూట నాకే కాక ఏనుగు వచ్చిందని చెప్పని తీసుకొస్తాడు. దాన్ని మేపలాక నానా అవస్థలు పడతా ఉంటాడు. అదేవిధంగా ఇవాళ ఈ రిషికొండ ప్యాలెస్ అనేది ప్రభుత్వానికి ఒక నాన్ ప్రొడక్టివ్ డెడ్ ఇన్వెస్ట్మెంట్ లాగా మారిపోయింది. పైగా దాని నిర్మాణం కోసం 9 ఎకరాల 80 సెంట్లో నిర్మాణం చేస్తున్నాం అని చెప్పని పర్యావరణ అనుమతులు తీసుకొని 20 ఎకరాలు దొవ్వేశారు. అంటే ఎన్విరాన్మెంటల్ వైలేషన్స్కి పాల్పడ్డారు. రెండోది కోస్టల్ రెగ్యులేటరీ జోన్ అంటారు, CRZ. ఆ నిబంధనల్ని అతిక్రమించారు. ఇక్కడ తవ్విన మట్టి మొత్తాన్ని తీసుకెళ్ళి బీచ్లో డంప్ చేశారు. CRZ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారు. ఈ ఉల్లంఘనకు పాల్పడ్డారు అని చెప్పని మీరు నేను చెప్పలా. అక్కడ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ గారు, విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు గారు వంటి వాళ్ళు హైకోర్టులో పిటిషన్లు ఫైల్ చేస్తే హైకోర్టు కేంద్ర ప్రభుత్వ అధికారులతో విచారణ చేస్తే వాళ్ళు విచారణ చేసి హైకోర్టుకి ఇచ్చిన రిపోర్టు ఈ విధమైన ఉల్లంఘనకు పాల్పడ్డారు అని చెప్పని. మరి మంత్రిగా ఆవిడే కదా రెస్పాన్సిబుల్. ఆవిడ ఆధ్వర్యంలో కదా నిర్మాణం జరిగింది. ఆవిడ ఆధ్వర్యంలోనే కదా 452 కోట్ల రూపాయలు ఒక డెడ్ ఇన్వెస్ట్మెంట్గా మారింది. ఇవాళ ఆ బిల్డింగ్ వల్ల ప్రభుత్వానికి ఆదాయం లేకపోగా ఆ బిల్డింగ్ నిర్వహణ కోసం నెలకు 50 లక్షల రూపాయలు అదనం ఖర్చు అవుతూ ఉంది. ఎవరు రెస్పాన్సిబుల్ దీనికి? ఇమ్మీడియట్గా కేసు బుక్ చేయాలి. టూరిజం మంత్రిగా ఒక బాధ్యత రాహిత్యపు నిధుల దుర్వినియోగానికి బాధ్యురాలు ఆవిడ. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యుడు, టూరిజం మంత్రిగా ఆమె బాధ్యురాలు, నాటి టూరిజం సెక్రటరీస్ బాధ్యులు, అలాగే అక్కడ నిలబడి పర్యవేక్షణ చేసిన ప్రతి అధికారి బాధ్యుడు. ఆ తర్వాత అదే టూరిజం మంత్రి హోదాలో ఆవిడ పులివెందుల్లో అక్కడ ఎంపీ ఉన్నాడు అవినాష్ రెడ్డి, వాళ్ళ బావ విజయభాస్కర్ రెడ్డో విజయ్ కుమార్ రెడ్డి ఏదో ఉంది పేరు. ఆయనకు సంబంధించి ఆయన పులివెందుల క్లబ్ అని చెప్పని ఒక బిల్డింగు మొదలుపెట్టి అది ఇన్కంప్లీట్గా ఆగిపోయింది బిల్డింగ్. అది ఆ బిల్డింగ్ని టూరిజం డిపార్ట్మెంట్ చేత, అంటే వాళ్ళ పార్టీ నాయకుడు కాబట్టి ఆయనకు ఒక డెడ్ ఇన్వెస్ట్మెంట్ లాగా మారుంది ఆ బిల్డింగు. ఆయన్ని బెయిలౌట్ చేయాలా? మంది సొమ్ము కదా ప్రభుత్వ సొమ్ము అంటే. దాంతో ఈ మంది సొమ్ముతోటి ఏమో ఆ బిల్డింగ్ని టూరిజం డిపార్ట్మెంట్ తోటి కొనిపించి పైగా దాంట్లో ఇంకొక 9 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ పులివెందుల్లో టూరిజం డిపార్ట్మెంట్ తరఫున 4 స్టార్ హోటల్ కడుతుంది. ఎందుకు పులివెందుల్లో 4 స్టార్ హోటలు అంటే ఇంకొక రిషికొండ ప్యాలెస్ని అక్కడ కూడా కడుతుందన్నమాట. ఇవాళ టూరిజం డిపార్ట్మెంట్ తోటి నిధుల్ని ఈ విధంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కోరిక మేరకు ఒక ప్యాలెస్ నిర్మాణం, ప్రభుత్వ నిధులకి కస్టోడియన్స్ వీళ్ళు. అంతేగాని వీళ్ళ ఇష్ట ప్రకారం ఇష్టారీతిని ఖర్చు పెడతా ఉంటే చెల్లుబాటు కాదు. కానీ ఆవిడ చేసింది ఆ పనులు. మంత్రిగా తన అధికార దుర్వినియోగానికి పాల్పడింది.
విచక్షణ మేరకు వ్యవహరించాల్సిన స్థాయిలో ఉన్న తన హోదాని దుర్వినియోగపరిచి వాళ్ళ పార్టీ నాయకులకి బెయిలౌట్ ప్యాకేజ్ కింద 21 కోట్లు వృధా చేసింది ఇప్పుడు అక్కడ. ఆ తర్వాత ఏపీ టూరిజం శాఖ నుంచి తిరుమల బస్సులు ఉన్నాయి. అందులో హైదరాబాద్ నుంచో బెంగళూరు నుంచో ఏపీ టూరిజం బస్సులో టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళకి తిరుమల దర్శనం కూడా ప్యాకేజ్ ఉంది. దర్శనం కూడా కలిపి పట్టమని చెప్పని ఈవిడ టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ పేరిట ప్రైవేటు ఆపరేటర్లకి రోజుకి 1000 టికెట్లు చొప్పున అమ్ముకుందంట. రోజుకి 1000 టికెట్లు, నెలకు 30,000 టికెట్లు, 2 సంవత్సరాలు పనిచేసింది 7,20,000 టికెట్లు. ఎవరు బాధ్యులు? సామాన్య భక్తుడికేమో గంటల టైం పట్టమా? మంత్రి హోదాలో ఈ విధమైన అవినీతి అతిక్రమణకు పాల్పడటమా? స్పష్టమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి. ముందు వీటిని మీద కేసులు నమోదు కావాలి. సెంటీమీటర్లోనే ఇన్ని ఉన్నాయి. మరి ఇంకా ఆమె చెప్తున్నట్టు కిలోమీటర్ల గురించి ప్రస్తావించుకుంటే ఇంకెన్ని వస్తాయో బయటికి. టూరిజం లాంటి ఒక చిన్న శాఖలో, కొద్ది 100 కోట్ల బడ్జెట్ ఉండే శాఖలోనే మరి ఇన్ని భాగోతాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు దీనికి వాల్యూ ఎడిషన్ లాగా క్రీడా శాఖ మంత్రిగా, మామూలుగా మంత్రులు మీ శాఖలు ఏంటి అంటే చెప్తారు కదా, పర్యటనలు క్రీడల శాఖ మంత్రి అని చెప్పని. పర్యటనలో చేసిన భాగవతం ఇది. క్రీడల శాఖలో ఈ ఆడుదాం ఆంధ్ర పేరిట నాణ్యత లేని కిట్లు, ఏదో ఆర్భాటపు ప్రచారం, జగన్మోహన్ రెడ్డి గారి పేరిట ఫ్లెక్సీలు, యాతావాత చేసింది ఏంటంటే దొరికిన కాడికి మింగుడు. ఎవరెవరు బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ జుట్టు పట్టుకొని రోడ్డు మీదకి ఎడవాలి. చట్టం ముందు దోషులుగా ఎస్టాబ్లిష్ చేయాలి. వాళ్ళు చేసిన ప్రతి అవినీతి సంపాదనని రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా కక్కిచ్చి వాళ్ళ ఆస్తులు జప్తు చేసైనా సరే మళ్ళీ తిరిగి ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలి. ఆ మధ్య ఇప్పుడు కొడుక్కి బెంచ్ కారో ఏదో కారు కొనిచ్చాను అని చెప్పని చాలా విస్తృతంగా ప్రచారం జరిగింది. 2 కోట్ల రూపాయలు పెట్టి కారు కొనిచ్చింది అని చెప్పని. ఈ విధంగా దోచుకునే ఆస్కారం ఉంటే మనం విమానాలే కొనిగలుగుతాం మన పిల్లలకి. అంటే భయము, పక్షపాతము, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామనే రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన మంత్రి హోదాలో మనకి ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకే ఇన్ని అవినీతి భాగోతాలు బయటపడతా ఉంటే ప్రభుత్వం మరింత నిశ్చితంగా విచారణ చేస్తే ఇంకెన్ని బయటపడతాయో. ఇదే రోజా గారు మంత్రిగా కొనసాగుతున్న రోజుల్లో బహుశా నేను అనుకోవటం 2021 ఏప్రిల్ నాటికి ఆ మంత్రి కూడా కాదు, ఎమ్మెల్యేనే. అంటే మున్సిపల్ ఎలక్షన్స్ జరిగిన నాటికి ఎమ్మెల్యే హోదాలో ఉండగానే ఆమె నియోజకవర్గ పరిధిలో ఉన్న పుత్తూరు మున్సిపాలిటీకి ఎలక్షన్స్ జరిగిన తర్వాత అప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలన్నీ సెలక్షనే కదా, ఎలక్షన్ ఎక్కడ జరగలేదు కదా, అన్ని ఏకగ్రీవాలు జరిగిపోయినాయి కదా. ఆ పుత్తూరు మున్సిపాలిటీ ఎస్సీ మహిళకి రిజర్వ్ అయింది. సో ఆ కేటగిరీలో ఉన్న మహిళా కౌన్సిలర్లు కావాలి కదా. 17వ వార్డు కౌన్సిలర్ ఆమె, అక్క నేను గెలిచారు కదా నాకు మున్సిపల్ చైర్మన్ ఇవ్వు అని అంటే 70 లక్షలు అవుద్ది, 70 లక్షలు ఇవ్వందంట. సరే మున్సిపల్ చైర్మన్ పదవి వస్తుంది కదా అని చెప్పని ఆశతోటి ఆమె 70 లక్షలు కాదులే అక్క, అంత తిప్పలు పడలేను నేను అని చెప్పని ఇద్దరు వయా మీడియాకి సెటిల్ చేసుకొని 40 లక్షల రూపాయలకి బేరం కుదుర్చుకొని వీళ్ళ అన్నకి ఆ 40 లక్షల రూపాయలు అమ్మాయి ఇచ్చిందంట. విషయం ఏంటంటే 40 లక్షలు తీసుకొని కూడా పదవి ఏమికి ఇవ్వాల, డబ్బులు తీసుకొని కూడా పదవి ఏమికి ఇవ్వాల. అది వేరే వాళ్ళకి సెలెక్ట్ చేసిన తర్వాత అదేంటి అంటే 2.5 సంవత్సరాల తర్వాత నీకు ఇస్తాను, ఆమెకు 2.5 సంవత్సరాలు పట్టాను అంటే మరి ఆమె దగ్గర ఇంకెన్ని తీసుకుందో, 1 కోటి రూపాయలు ఇచ్చింది ఏవో మరి. దాంతో 2.5 సంవత్సరాలు వెయిట్ చేసింది ఈ అమ్మాయి. 2.5 సంవత్సరాల తర్వాత కూడా పదవి ఇవ్వట్లా, సమాధానం కూడా చెప్పట్లా. ఓకే అదేంటి అని చెప్పని గొడవ చేసి అప్పుడు వెళ్ళి వాళ్ళ అన్న దగ్గర పడితే అతను 23 లక్షలు చేతిలో పెట్టి ఇంక చదువుకో అన్నాడంట. అంటే 40 లక్షల రూపాయలు తీసుకొని 2.5 సంవత్సరాలు గడిచిన తర్వాత పదవి ఇవ్వకపోగా వెళ్ళి అమ్మాయి కొంచెం ఎస్సీ మహిళ కాబట్టి మళ్ళీ కొన్నాళ్ళు ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఎందుకు వచ్చిన తలనొప్పిలే అని చెప్పని సెటిల్ చేసుకునే ప్రయత్నం చేసినట్టున్నాడు. పోనీ ఆ 40కి 40 ఇవ్వాలి కదా, ఇవ్వకుండా 23 ఇచ్చి అంట 17 లక్షలు కోత పెట్టి. ఇంకైతే వడ్డీ కప్పేవాళ్ళు. ఈ అమ్మాయి మీడియాలోకి వచ్చి మొత్తం ఓపెన్ చేసింది ఇట్లా జరిగింది అని చెప్పని. వాస్తవంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దగ్గర నిజాయితీ ఉంటే ఆయన నోరు తెరిచినప్పుడు వల్ల ఏం మాట్లాడేవాడు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు, నా బీసీలు అనేవాడు. మరి ఒక ఎస్సీ మహిళకి ఈ విధమైన అన్యాయం జరిగినప్పుడు నీ ప్రభుత్వంలో మంత్రి ఈ విధమైన దోపిడీకి పాల్పడ్డప్పుడు ఆ పక్షాన్ని నిలబడాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు. ముక్కుబిండి ఆ డబ్బు వసూలు చేయించాలి కదా. కనీసం
కేసు నమోదు చేయించాలి కదా, ఈ విధమైన అవినీతి చర్యలకు పాల్పడతావా అని చెప్పని. నేను ఇందాక చెప్పా కదా, వాములు మేసే సోమవారులు పచ్చగడ్డి మహాప్రసాదం అని. వాళ్ళకి 40 లక్షలు 30 లక్షలు ఇవన్నీ పీనట్స్. ఏదోలే మన పిల్లలు సంపాదించుకుంటున్నారని చెప్పని వదిలేస్తారు ఆ రోజులో. ఇవాళ ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆ 17వ వార్డు కౌన్సిలర్ని పిలిచి ఆమె చేత స్టేట్మెంట్ రికార్డు చేయించి 100కి 100 పాళ్ళు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డందుకు, పదవి కోసం లంచం డిమాండ్ చేసి వసూలు చేసుకున్నందుకు, పైగా ఇస్తానని చెప్పని మోసం చేసినందుకు ఎన్ని సెక్షన్లు వీలైతే అన్ని సెక్షన్లు పెట్టి ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.